జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని గుట్టపై కొలువుదీరిన శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి మొదటి రోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే వెంకన్న స్వామిగా ప్రజల మొక్కులు ఇవ్వడం మరియు ఏనుగు వాహనాలు, జింక వాహనాలు, ఎడ్ల బండ్లతో గద్దె చుట్టూ తిరుగుతూ మొక్కులు అందజేయడం జరిగినది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పద్మ దంపతులు దర్శనం చేసుకున్నారు. ముందుగా ఎమ్మెల్యేకు ఫెస్టివల్ కమిటీ చైర్మన్ రెంటాల వెంకటస్వామి, ఎండోమెంట్ అధికారులు, అర్చకులు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మెట్ల మార్గంలో కొండపైకి నడుచుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు కురుమాచలం వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భక్తితో కొలిచిన వారికి కొండంత అండగా కోరుకున్న కోరికలను తీర్చే భక్తుల కొంగు బంగారం, చిన్న తిరుపతిగా పేరుగాంచిన తిరుమలగిరి బుగ్గలోని వెంకటేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 4 రోజుల పాటు సాగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్, త్రాగునీరు వసతి, విద్యుత్ తదితర ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు. లోపలికి వెళ్దామా? సార్ వెళ్తున్నాక ఒక్కసారి చూడండి. భూపాలపల్లి జయశంకర్ జిల్లా నియోజకవర్గంలోని రేగొండ మండలం, అదేవిధంగా బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర పురాతనమైనటువంటి ఆ యొక్క స్వామి ఈ ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవుడు. ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు 4 రోజులు జాతర, సుమారు 3 లక్షల మందితో ఈ జాతర పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క కోరిన కోరికలు మొక్కుకొని మొక్కులు అప్పజెప్పి మరి ఎన్ని ఇబ్బందులైనా కూడా ఆ దేవుణ్ణి దర్శించుకొని మరి పోయేటువంటి ఆనవాయితీ గత 100 సంవత్సరాల నుంచి ఉంది. అయితే ముఖ్యంగా ఎక్కటానికి దిగటానికి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఉత్సవమూర్తులు లేకపోయినా నేను గత 2-3 సంవత్సరాల క్రితం ఉత్సవమూర్తులను కూడా తమిళనాడు కుంభకోణం నుంచి తెప్పించి అక్కడ మన ఆ స్వామివారికి అర్జీ ఇప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో బుగులోని వెంకటేశ్వర స్వామి, కోటంచ నరసింహస్వామికి నిధులు కావాలని గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. బుగులోని వెంకటేశ్వర స్వామి మెట్లకు 2 కోట్ల రూపాయలు కోరాం, 1,50,00,000 ఇచ్చారు. అదేవిధంగా మంచినీటి కొరకు కూడా నేను ఎక్కువ పోతుంటే దిగుతుంటే మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతున్నది సార్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు టెంపరీగా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా పర్మనెంట్కి కూడా మంచినీళ్ళ కొరకు వచ్చే జాతర వరకు మెట్లకు కానీ, అదేవిధంగా మంచినీటి కొరత లేకుండా అదే జగ్గయ్యపేట నుంచి బుగులోని జాతర, తిరుమలగిరి నుంచి బుగులోని జాతర, రావులపల్లి నుంచి బుగులోని జాతర, జుబిల్ నగర్ రోడ్డు నుంచి కొత్తపల్లి నుంచి జోబిల్ నగర్ రోడ్డు నుంచి పాండవుల గుట్టు ముందుకెళ్ళి ఈ యొక్క బుగులోని జాతరకు 4 రోడ్లకు 5,40,00,000 మంజూరు కూడా అయినాయి. అదేవిధంగా ఇక్కడ శివాలయానికి కూడా అభివృద్ధి చేస్తాం. ఈడ సీసీ రోడ్లు వేయించి మంచి వాతావరణం కల్పించే విధంగా వచ్చే జాతర వరకు ప్రత్యేక దృష్టి ఆ స్వామివారి ఆశీస్సులతో నేను పెట్టి ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు, భక్తులకు ఎలాంటి మరి అసౌకర్యం లేకుండా మరి అన్ని రకాలుగా మంచి సౌకర్యం కల్పించే విధంగా మరి స్వామి ఆశీస్సులతో ఏర్పాటు చేస్తానని తెలియజేస్తూ భక్తులకు ఆటంకం కలగకుండా
ఎండోమెంట్ ఈవోను కానీ ఇప్పుడు డీసీకి కూడా ఫోన్ చేస్తాను. మరి అదేవిధంగా నిర్వాహక కమిటీ కోరుతున్నా మంచినీళ్ళ కొరత రాకుండా మరి దయచేసి ఈ యొక్క నిర్వాహక కమిటీ చూసుకోవాలని వారికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క ఆలయ అభివృద్ధికి స్వామి ఆశీస్సులతో నిండుగా అభివృద్ధి చేస్తాం.